నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న ప్రాణహిత నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించండి. ఉపాధ్యాయులకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచన. హత్యాయత్నం కేసులో ముగ్గురికి 7 సంవత్సరాల కారాగార శిక్ష విధించిన వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం. విసన్నపేట ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఎమ్మెల్యేలు మంత్రులను బలి పశువులను చేస్తున్న చంద్రబాబు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గడిచిన 13 నెలల పాలనలో ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారని పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక పక్క ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సీఎం చంద్రబాబు అంటుంటే, మరోపక్క సీఎం చంద్రబాబు పనితీరు బాగోలేదని ఎమ్మెల్యేలు అంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు మంత్రులను చంద్రబాబు బలి పశువులను చేస్తున్నారని పేర్కొన్నారు. వీధిన బెల్ట్ షాపులు పెట్టి మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదన్నారు. ఎన్నికలు లేకపోయినా కేవలం రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి నిరసనలు చేపట్టారని అన్నారు. కేసులు పెట్టి ఆపిన ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమవుతుందని అన్నారు. మీడియా లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తి కాదని మేము అదే చెప్తున్నాం. ఇప్పటికన్నా గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారి బలగం ప్రతిపక్షమా పాలకపక్షమా కాదు, ప్రజల పక్షాన నిలబడినవాడు నాయకుడు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతాడు. అదే రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి అయిపోయింది. గెలిస్తే తన గొప్ప, ఓడిపోతే ఎమ్మెల్యేలు మంత్రులు. అందుకేగా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు గ్రౌండ్. మంత్రులపై అసహనం, ఎమ్మెల్యేల మీద అసహనం, వ్యతిరేకత తెలిసిపోయింది. సంవత్సరంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో వాళ్ళ సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఎవరిని బలిపశువు చేయాలని. గడిచిన 30-40 సంవత్సరాలు ఎలక్షన్స్ చూస్తున్నా, రాజకీయాలు చూస్తున్నా, ఇద్దరు నాయకులు అధికారంలో ఉన్నప్పుడు గెలిచినా ఓడినా నాదే బాధ్యత అన్నారు. ఇద్దరు నాయకులు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అది బాధ్యత. అంటే గెలవచ్చు, ఓడచ్చు, అనేక కారణాలు ఉంటాయి. కానీ బాధ్యత తీసుకోవాలి కదా. ఇప్పటికన్నా చెప్తున్నాం. ఇప్పుడేం ఎన్నికలు లేవు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమి ఓటు అడగట్లయిందాక నేను చెప్పినట్టు కేవలం మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి, మాట మీద నిలబడండి. తక్షణమే ఆడవాళ్ళకి ఇస్తానన్న నెలకి 1500 లేదు సంవత్సరానికి 18,000 విడుదల చేయండి. డ్వాక్రా మహిళలు అల్లాడిపోతున్నారు అప్పులు కట్టుకోలేక. నిరుద్యోగులకి 3,000 ఇవ్వండి. కనీసం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఉద్యోగాలు లేక పిల్లల్ని పోషించుకోలేకపోతున్నారు. మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు. మీరు ఇస్తానన్న పేరు మార్చి లోకేష్ గారు కనుక్కున్న కొత్త పేరు, మరి తల్లికి వందనం పేరు కనుక్కున్నారు, ఒప్పుకుంటాం. పేరు మార్చినా పర్లా. ఇస్తానన్న ఆ 80 లక్షల మంది పిల్లలకి ఇవ్వండి. మరొక 15 లక్షల మంది మిగిలిపోయి ఉన్నారు. రైతు భరోసా, అన్నదాత సుఖీభవ. ఎవడన్నా సుఖంగా ఉన్నాడా? ఆ డబ్బులు ఇచ్చారా ఇప్పటివరకు? జూన్ మాసంలో ఇస్తానన్నారు, జూలై వచ్చేసింది, పంటలు వేయబోతున్నారు. ఇంకెప్పుడు ఇస్తారు చెప్పండి? పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు. ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఎవరన్నా అడిగితే నాలిక మందం అంటున్నారు. మీరెవరు అడిగితే తప్పు అంటున్నారు. వాళ్ళు బందిపోట్లు, దొంగలు, రౌడీ షీట్లు. ఇదేగా మీరు చేయగలిగింది. ఏది ఏమైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడతాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఎండగడతాం. మీ తప్పులను ఎండగడతాం. మీరు హామీలు నిలబెట్టే వరకు మీ గుండెల్లో కూడా నిద్రపోతాం. ఖచ్చితంగా నిలబెట్టుకునేటట్టు చేస్తాం, ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మీకు చేత కాదు, రేపు పోతారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, మళ్ళీ సవ్యంగా పాలన సాగిద్ది. అప్పటి వరకు ఊరుకునే ప్రశ్నే ఉండదని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదే చెప్తున్నా కదా, పోలీసులే బెదిరిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాముకు పోతే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తానంటే చేసుకోమనండి. ఎంతమంది మీద చేస్తారు? 10 లక్షల మంది మీద చేస్తారా? 20 లక్షల మంది చేస్తారా? చేసుకోమనండి, ఎవడు భయపడేది? కానీ ఒక్కటి చెప్తున్నాం, మీ ఇష్టం వచ్చినట్టు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, కేసులు పెడతామంటే చట్టం ఏమి చుట్టం కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వాళ్ళని, ఈ లాఠీ చార్జ్ చేసిన వాళ్ళని అందరి మీద కూడా ఎంక్వైరీలు ఉంటాయి. అలా తప్పు చేసిన వాళ్ళకి చూద్దాం ఏమైద్దో, కేసులు ఉంటాయా, జైళ్ళకు పోతారా, అన్నీ కూడా చూస్తాం. అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళే ట్రాక్టర్లో పెట్టి మామిడికాయలు రోడ్డు మీద కావాలని నిషేధించారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. వాస్తవే, వైసీపీ వాళ్ళే రైతులందరికీ నష్టం వస్తుందని మేము ఎక్కించాం. వాళ్ళకి నష్టం లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే రైతులు ఆనందంతో అసలు దీపావళి, దసరా, సంక్రాంతి కలిపి జరుపుకున్నారు. మొన్న 2-3 నెలల నుంచి అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవయా పాపం. డబ్బులు ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియట్లా. అంత లాభాలు వచ్చి డబ్బుల్ని ఏం చేసుకోవాలో తెలియక బీరువాల్లో దాచిపెట్టి ఆ డబ్బు మొహం ఇంకా చూడకూడదురా అనుకుంటున్నారు. అంత డబ్బు వచ్చింది వాళ్ళకి. ఏం చేస్తాం చెప్పండి? మిర్చి రైతులు, వరి రైతులు, పత్తి, ఒకటి కాదు, కందులు, పొగాకు, లేదు నిన్న మామిడి. అరే పక్కనున్న కర్ణాటకలో ఏమో దాదాపు 15-16 రూపాయలు ఇస్తుంటే. కర్నూలు జిల్లా మద్దికేర మండలం తొలి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. తర్వాత వచ్చేది గురు పౌర్ణమి. దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. గురువులకే గురువైనటువంటి వేదవ్యాసుడు జన్మించిన గురు పౌర్ణమి రోజున విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు గురువును కూడా పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయం నందు ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం వేళ సాయినాథుని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అసలు ఈ గురు పౌర్ణమి ఏమనగా వ్యాస మహర్షి జన్మించిన రోజు. తదుకులంగా గురువులు 24 మంది ప్రత్యేకించి ఉంటారు. అందులో మొదటి గురువైనటువంటి దత్తాత్రేయుడికి, సాయినాథుడికి, విద్యార్థులందరికీ కూడా వ్యాసుడే ప్రథమ దైవంగా భావించి తదనుగుణంగా ఈరోజు 24 మంది గురువుల్లో ఒకటైనటువంటి శ్రీ సాయినాథుడు కూడా ఒకరిగా పూజలు అందుకుంటుంటాడు. అందుకు గాను మద్దికేర మండలంలో వెలిసినటువంటి శ్రీ సాయినాథ స్వామి వారిని కూడా ప్రత్యేకించి ఉదయంకాలం స్వామివారికి ఆకార హారతితో నిద్ర మేల్కొల్పి తదనంతరం స్వామివారికి అభిషేకాలు ఇత్యాది అర్చనలు, పూజా కార్యక్రమం ముగించుకొని తదనంతరం కార్యక్రమాన్ని సద్వినియోగంగా చేస్తూ అన్నదాన కార్యక్రమం జరుపుతూ దేవస్థానం సద్వినియోగంగా కార్యక్రమాలు నిర్వహించాలని సాయంకాలం స్వామివారి ఊరేగింపు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది స్వామివారిని చేసి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం శ్రీ సాయినారాయణ. హత్యాయత్నం కేసులో నమోదైన 3 నిందితులకు వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి జీవిత ఖైదు విధించారు. 2015లో పరిగి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో జరిగిన వాదోపవాదాలు అనంతరం 3కి జీవిత ఖైదు, జరిమానా విధించారు. గొల్ల బిచ్చన్న పొలం గొడవల్లో పరిగి మండలం బొంపల్లి గ్రామానికి చెందిన మొత్తం శ్రీనివాస్పై మరో 2తో కలిసి దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఆ గొడవల్లో ఫిర్యాదుదారుని బావ మొత్తం శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు అప్పటి తాండూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసు నమోదు చేశారు. దానిపై సాగిన వాదోపవాదాల్లో ముద్దం గోపాలకృష్ణయ్య, నిడూరం అంజయ్య, నిదుర నరసమ్మలకు 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి 2000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పు నేరస్తులకు ఒక హెచ్చరికగా నిలుస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉపాధ్యాయులకు ఆదేశించారు. గురువారం వికారాబాద్ మండలం గొట్టిముక్కల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్, జిల్లా పరిషత్ హై స్కూల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ సెంటర్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, ప్రతిరోజు సెంటర్కు వస్తున్నారా, పిల్లలకు గుడ్లు పాలు ఇస్తున్నారా, బాలామృతం ప్లస్ ఇస్తున్నారా, వికలాంగులు, అతి తీవ్రమైన పోషక లోపం ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. పిల్లలకు యూనిఫామ్స్ వేసి చార్ట్పై రాసి పిల్లలు చదివించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి, 8వ తరగతి క్లాస్ రూమ్లను పరిశీలించి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టుల వారీగా వివరాలు అడిగి తెలుసుకొని ఇంగ్లీష్పై పట్టు ఉండాలని విద్యార్థులకు ఇంగ్లీష్ చెప్పి పోయమ్స్ చదివించారు. విశాఖ మధురవాడ శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో మెగా ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మహిళా యువ నాయకురాలు, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షురాలు నాగోతి నాగమణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకంలో భాగంగా తల్లికి వందనం పథకం చాలా ఉపయోగకరమైన పథకమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన మాట ప్రకారం ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూరేలా మహోన్నతమైన కార్యక్రమం చేపట్టారని వారన్నారు. శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలకి ముఖ్య అతిథిగా నన్ను ఇన్వైట్ చేసిన కళాశాల మేనేజ్మెంట్ వారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, మరి డీన్ గారికి, అదే విధంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, మరి నాతో చేసిన బంధుమిత్రులకు, సీనియర్ నాయకులకు, కూటమి సభ్యులందరికీ, మరి అదే విధంగా మీడియాకు ఎంతో విధమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మరి ఇంకేంటంటే ఈ రోజు ముఖ్యంగా మనం అందరమే ప్రతి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న ప్రతి పేద విద్యార్థులకు మరి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రవేశపెట్టిన ఈ తల్లికి వందనం అనే పేరుతో ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు, అంటే ఒక పిల్లాడు చదువుకుంటే 15,000 చొప్పున, ఇద్దరు చదువుకుంటే 30,000 చొప్పున, ముగ్గురు చదువుకుంటే 45,000 చొప్పున, అదే విధంగా నలుగురు చదువుకుంటే 60,000 చొప్పున మన గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ విధమైన తల్లికి వందనం అనే వినూత్నమైన పథకాన్ని అమలు చేసినారు. దీనికి మనం అందరం కళాశాలల తరపునేటి, మన కూటమి నాయకుల తరపునేటి, అదే విధంగా మన ప్రజలందరూ కూడా ఈ రోజు తల్లికి వందనం పేరుతో పిల్లల సంబరం అని, తల్లికి వందనం అని ఎంతో విధమైన ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన సర్కార్కి మనం అందరం ఒకసారి కరచాలతో అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. అదే విధంగా ఈ రోజు పేరెంట్స్ అందరితో కలిసి ఆత్మీయ సమావేశాన్ని ప్రతి స్కూల్లోనూ కండక్ట్ చేస్తున్నాము, ప్రైవేట్ అండ్ పబ్లిక్ స్కూల్స్ లో. దీనికి మేము అందరమే గెస్టులుగా వెళ్ళడమే కాదు, పేరెంట్స్ కి మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల్ని స్కూల్కి పంపించాలి, బాధ్యతగా పంపించాలి. అదే విధంగా మీరు పిల్లల్ని ఎంత శ్రద్ధతో చదివించి మీ ఇళ్లలో ఉన్న నిరుద్యోగతను తీసివేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ మన ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి నిరుద్యోగత ఉండకూడదు, ఎటువంటి నిరక్షరాస్యత ఉండకూడదు అనే కాన్సెప్ట్ తో మన గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ వినూత్నమైన పథకాన్ని మనం అందరము వినియోగించుకొని ముందుకెళ్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ తరపు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే విధంగా శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల మేనేజ్మెంట్ వారికి, ప్రిన్సిపల్ గారికి, డీన్ గారికి, మరి మాతో వచ్చిన కూటమి నాయకులు అంతేకాకుండా మరి ఇప్పుడే డీన్ గారు, ప్రిన్సిపల్ గారు నాతో మాట్లాడారు. మన స్కూల్స్ కి ఎన్టీఆర్ జిల్లా వీసన్నపేట మండలం కుట్రేల గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మెయిన్ రోడ్డులో ప్రతి ఇంటికి, ప్రతి షాపుకి తిరుగుతూ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాము అని ఎమ్మెల్యేకు గ్రామస్తులు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తాను, డ్రైనేజీ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగించాలని అధికారులను ఆదేశించారు. తల్లికి వందనం మళ్ళా జాయిన్ అయితే డబుల్ వచ్చేయండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహం పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ వద్ద 10.690 మీటర్ల ఎత్తులో మెట్లను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత నది ప్రవాహం వలన గోదావరి నదికి జలకలసం తరించుకుంది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు ఇన్ఫో 6,36,000 క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. ఇక బ్యారేజీ 7వ బ్లాక్ దెబ్బతిన్నప్పటి నుంచి బ్యారేజీలో పూర్తి స్థాయిలో ఉన్న మొత్తం 85 గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మహారాష్ట్రలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగుతోంది. త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసిన 2 జ్ఞానదీప గద్దెలు పూర్తిగా మునిగిపోయాయి. అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇక జ్ఞానదీపాలు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో శ్రీకాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అధికారులు ఆందోళన చెందుతున్నారు. దానికంటే మంచి ఒరిజినల్ అయితే అది కరిగిపోదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న ప్రాణహిత నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించండి. ఉపాధ్యాయులకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచన. హత్యాయత్నం కేసులో ముగ్గురికి 7 సంవత్సరాల కారాగార శిక్ష విధించిన వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం. విసన్నపేట ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఎమ్మెల్యేలు మంత్రులను బలి పశువులను చేస్తున్న చంద్రబాబు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.